హాలిడేస్ గా మేమందరం కన్న కళ ఈరోజు మీ అందరి ముందర ఇలాగా షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లల కోసము మొదలుపెట్టిన మొత్తము అలాగే ఈ సందర్భంగా ఎంతో పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీ అయిన హ్యామ్లీస్ అండ్ రిలయన్స్తో మా పార్ట్నర్షిప్ కూడా అనౌన్స్ చేయడం చాలా గర్వంగా ఉంది. ఒక సీఈఓగా నేను ఈరోజు నమస్తే వరల్డ్ గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. పిల్లల కోసము ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి ఇన్నోవేటివ్ థాట్స్తో ప్రొడక్ట్స్ అన్నీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. హ్యామ్లీస్తో మేము ఆల్రెడీ ప్లష్ టాయ్స్ అనే ఒక రేంజ్ లాంచ్ చేశాము. అలాగే రాబోయే కాలంలో వుడెన్ టాయ్స్, బేబీ ఫర్నిచర్ ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నాము. అలాగే వీడియో గేమ్స్ అండ్ AR, VRకి సంబంధించిన లైన్స్ కూడా రాబోతున్నాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్ అండ్ హ్యామ్లీ రిలయన్స్కి సంబంధించిన టీం అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేసి ఇలా అడుగు వేయడానికి మాతో ఎన్నో ఎంకరేజింగ్ కార్యక్రమాలు చేయించి అలాగే మా వెన్నంటే ఉండి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ రాబోయే కాలంలో కూడా నమస్తే వరల్డ్ స్టార్ట్ అయింది పిల్లల కోసం అయినా ఇండియన్ క్రాఫ్ట్మెన్షిప్ ముందరికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే విమెన్ ఎంపవర్మెంట్ కింద, స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమాలు కూడా నమస్తే వరల్డ్ చేయబోతుంది. మీ అందరి సహకారం మా అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా ఎంటైర్ టీం రాధాకృష్ణ, సద్దాం, సంతోష్, మా సపోర్టింగ్ టీం అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మనోజ్ గారు కూడా నేను ఈ కన్న కళ నిజం చేయడానికి ఎంతో సహకరించారు. మొదటి రోజు నుంచి కూడా ఎంతో ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన నా బెటర్ హాఫ్ అండ్ మై CIO అండ్ మై ఎంటైర్ లైఫ్ పార్ట్నర్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ అండి అందరికీ. మేరీ క్రిస్మస్ మరొకసారి. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న గెస్ట్ కూడా ఉన్నారు, ఎలాగో టాయ్స్కి సంబంధించి కాబట్టి అడుగుదాం. హాయ్, జస్ట్ నమస్తే వరల్డ్ అని చెప్పు చాలు. నమస్తే వరల్డ్. ఆల్రెడీ నువ్వు టాయ్ వాడావా నమస్తే వరల్డ్ది? ఏ టాయ్ యూజ్ చేసావు? పర్లేదు చెప్పు, నీకు ఇంకొక 2 టాయ్స్ ఎక్స్ట్రా కొనిస్తారు. అయ్యో సో స్వీట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ మన హీరో అండ్ అలాగే ఫస్ట్ టైం సార్ నమస్తే వరల్డ్ MD అని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మిమ్మల్ని. సో మన మంచు మనోజ్ గారు, మీ మాటల్లో సార్. అందరికీ నమస్కారం మై డియర్ డార్లింగ్స్. ఎట్టున్నారు, బాగుండారా? సూపర్ సూపర్, చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రావడం. అండ్ ఎప్పుడు మీకు ఫిల్మ్ యాక్టర్గాను, మీలో ఒకటిగాను మీకు పరిచయం. ఈరోజు మా వైఫ్ మౌనిక ఇనిషియేటివ్తో, మా బాబు ఇన్స్పిరేషన్తో నమస్తే వరల్డ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే పిల్లల కోసం ఎప్పటి నుంచో పిల్లలకి ఏదో చేయాలని, పిల్లలంటే నాకు ఎప్పటి నుంచో పిల్లలంటే ఇష్టం. ఎస్పెషల్లీ ఇంక ధైర్యం లైఫ్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా నేను ఏ కంట్రీ ట్రావెల్ అయినా, ఏ ఊరు ట్రావెల్ అయినా మనకి వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయిపోయి అక్కడి నుంచి వచ్చే సూపర్ హీరోల్ని, అక్కడి నుంచి వచ్చే క్యారెక్టర్స్ని మనం మన పిల్లలకి రుద్ది దేవుళ్ళలాగా, స్కూల్ బ్యాగుల్లాగా పంపిస్తున్నాం. మన ఇండియా ఏం తక్కువ కాదు, మనకి లేని సూపర్ హీరోస్ లేరు అని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం మొదలైందనమాట. మన ఇండియాలోనే ఎన్నో గొప్ప కథలు, ఎన్నో గొప్ప స్టోరీస్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి. సో అందుకోసమే ఇండియన్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, మన మైథాలజీ బేస్ చేసుకొని, మోడర్న్ కల్చర్ బేస్ చేసుకొని క్యారెక్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ చుట్టూరు, ఆ క్యారెక్టర్స్ చుట్టూరు స్టోరీస్ రాయడం, కథలు రాయడం జరిగింది. ఆ రాస్తున్న క్రమంలో ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. ఇంకొంచెం ఆ లాక్డౌన్లో ఏం చేయాలి తెలియక ఇంక బొమ్మలు వేయడం మొదలు పెట్టామన్నమాట.
నా జీవితంలో ఏదైనా చదివానంటే నా మొహానికి అది బొమ్మలు గీయడం ఒకటే. సో అది ఇలా ఉపయోగపడింది అనమాట. అండ్ ఫైనల్గా మేము బొమ్మలు తయారు చేయడం జరిగింది. మోనికా గారు హార్డ్ వర్క్తో, మా టీం మెంబర్ ఫనీ, మా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మా వెన్నంటే ఉండి హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కరు కూర్చొని మేము ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని డ్రాయింగ్ చేసి దాన్ని ఇండియాలోనే తయారు చేయాలని ఇండియా మొత్తం తిరిగి నలుమూలనే తిరిగాం మేము. ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ని కలిసి ఆర్టిస్ట్ని కలిసి ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి, వుడ్ని ఒక స్టేట్ నుంచి, అండ్ ప్లస్ టాయ్స్ ఒక స్టేట్ నుంచి, అండ్ ప్రతి ఐటము ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, ప్రతి బొమ్మ ఈరోజు మనం చేసేది చైనా నుంచో అమెరికా నుంచో రాలేదు, మన ఇండియా నుంచి, మన వాళ్ళ దగ్గర నుంచి తయారుపడింది. అలాగే హాలీవుడ్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళకి మర్చెండైజ్ కానీ వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనవాయితీ కల్చర్ అది. కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్గా ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్గా ఉందన్నమాట. సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను. మన దగ్గర లేని సూపర్ హీరోరా ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ సల్లార్ దుమ్ములేసిపోతుంది. అలాగే మన రాజమౌళి గారు చేసిన సినిమాలు, ఓ బాహుబలి కానీ RRR కానీ మనకు లేని సూపర్ హీరోలా. శంకర్ గారి రోబో, రేపు ప్రశాంత్ వర్మ తేజ సజ్జ రిలీజ్ అయ్యే హనుమాన్, రవితేజ గారి ఈగలు, ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని మన వీడియో గేమ్స్ గాను, ఒక మంచి ఫన్ కార్టూన్స్ గాను, అలాగే మర్చెండైజింగ్ టాయ్స్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ లెవెల్లో రీచ్ అవ్వచ్చు. మనం కూడా గ్లోబల్కి ఏమాత్రం తక్కువ కాదని 4 years బ్యాక్ నుంచి మేము సైలెంట్గా కష్టపడుతూ లిటరల్గా మా ఇంట్లోనే కింద ఫ్లోర్లో మేము దాన్ని ఆఫీస్ చేసుకొని, మా ఇల్లే ఆఫీసు, ఆఫీసే ఇల్లు లిటరల్గా. అలాగే బాబు 7-8 నెలల బిడ్డ, అప్పటి నుంచి బాబు కూడా స్కెచ్ చేస్తూ, బాబు కూడా యంగ్ టాయ్ డెవలపర్ అయ్యాడు మన కంపెనీ ద్వారా ధైర్యం. ఈరోజు మన ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనే హ్యామ్లీస్ టాయ్ స్టోర్లో మనం పార్ట్నర్షిప్, నమస్తే వరల్డ్ పార్ట్నర్షిప్ అవడం చాలా గర్వించేదగ్గ ఒక విషయం. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఈరోజు మా బొమ్మలు ఇండియా వైడ్ హ్యామ్లీ స్టోర్లోను, రకరకాల రోవన్ అనే ఒక బ్రాండింగ్ స్టోర్స్లోను, ఎయిర్పోర్ట్లోను, ప్రతి చోట మా బొమ్మలు నమస్తే వరల్డ్ ఈరోజు ఉన్నాయి. దానికి మా ఇండియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడిన ఆర్టిషియన్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి, మా మై ప్లస్ చైతన్య గారు కానీ, యూనివర్సల్ ప్లస్ కానీ ప్రతి ఒక్కరు, అది ముఖ్యంగా రజత్ భాయ్ మాకు సపోర్ట్ చేసినందుకు, అలాగే హ్యామ్లీస్ తరఫున రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ శర్మ గారికి, కార్తిక్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నా స్టాఫ్ మెంబర్స్, నా కోర్ టీం, నా సొంత అన్నాతమ్ముళ్ళలాగా మేము సంతోష్, సద్దాం, రాధాకృష్ణ అండ్ ఇంకా మిగతా సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్, శారదన్న, ఇంకా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే మా అక్క, అన్న కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా బావగారు అండ్ నా పాప నిర్వాణ, వీళ్ళందరి సపోర్ట్తోనే మేము ముందుకు వచ్చాం. అలాగే నా బామర్ది విఖ్యాత్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి సపోర్టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పాలని ఉంది. అజయ్ సిన్హా గారు, సూర్య గారు, అర్జద్ భాయ్, ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి మా వెన్నంటే ఉన్నారు. ఉదయ్ గారు, రమణ గారు అండ్ శ్రీధర్ అన్న ఢిల్లీ నుంచి, ముఖ్యంగా హర్ష అన్న మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించాడు. ఈరోజు మీకు మా పిల్లలకి ఏదైతే కొత్త టాలెంట్గా కొత్త సూపర్ హీరోలు లాంచ్ చేయాలనుకుంటున్నామో, మీ పిల్లలు కూడా అవకాశం ఇస్తున్నాము. ఇది మేము గీసి మా సూపర్ హీరో వదలడం కాదు, మీ యొక్క ప్రతి బిడ్డకి అవకాశం ఇస్తున్నాము. మీ బిడ్డ బాగా వినండి, మీ బిడ్డ మా బిడ్డలాగా, ఆ బిడ్డతో చేసిన డ్రాయింగ్స్, ఏ ఇమాజినేషన్ అయినా డ్రాయింగ్ అని కబోర్డ్లో పెట్టేస్తాం. ఇంక మీరు కబోర్డ్లో పెట్టక్కర్లా, namaste.world అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పిల్లల పెయింటింగ్ మీరు అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్ని బొమ్మగా డెవలప్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. అలాగే బెస్ట్ బొమ్మని సెలెక్ట్ చేసి ఆ బొమ్మల్ని మా ఆర్టిస్ట్కి పంచి ఇండియా వైడ్ సర్క్యులేట్ చేసి ఆ బొమ్మ నుంచి వీడియో గేమ్లు, కార్టూన్లు, సూపర్ హీరో ఫిలింలు తీస్తామని మాటిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంక మీట
4.5 సంవత్సరాలుగా సీక్రెట్గా మేమే కష్టపడాం, రాత్రులనక పగలనక. అండ్ అందరూ అనుకోవచ్చు పైసాగా కష్టపడి ఈ కంపెనీని మేము తీసుకొచ్చి ముందు నిలబెట్టాం. ఈరోజు ఇట్స్ స్టార్టప్ కంపెనీ. అండ్ స్టార్టప్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే అడ్వైస్ ఇవ్వగలుగుతాను. ఇది చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా, ఇది ఎందుకు చేస్తున్నావు, నువ్వు సినిమాలు పక్కన పెట్టి వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అన్నారు. సినిమాలు పక్కన పెట్టలేదు, సినిమాలు ఇప్పుడు నా గుండెల్లోనే ఉంది. కానీ ఆ గ్యాప్ వచ్చినప్పుడు లాక్డౌన్ అనే దాంట్లో మనం ఏదో ఒకటి చేయాలి కదా అని ఇది ఈరోజు పిల్లల కోసం ఇది చేశాము. అండ్ మళ్ళీ సినిమాల్లో మీ ముందుకు వస్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు. అండ్ ప్రతి ఒక్కరికి స్టార్టప్ వాళ్ళకి ఒకటే చెప్తాను, స్టార్టప్ చేయాలన్నా ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలన్నా డబ్బు కంటే ముఖ్యం పట్టుదల దీక్ష. మీరు అనుకున్న పని వదలకండి, దాన్ని ఎంత కష్టం వచ్చినా మీరు అనుకున్న పని మాత్రం వదలకండి. కష్టం వస్తుంది, కష్టం రాకపోతే అది కరెక్ట్ అయిన పని కాదు. కష్టం వస్తేనే కరెక్ట్ పని అది. ఆ కష్టాన్ని దాటి వస్తేనే ఫలితం చూస్తారు, దాంట్లో ఆనందం చూస్తారు. నేను నా ఇష్టదైవం ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను, ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. విష్ యూ ఆల్ ఎ వండర్ఫుల్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. నమస్తే వరల్డ్. నమస్తే వరల్డ్. థ్యాంక్ యూ. లవ్ యూ. भैया क्लियर प्लीज लोकल प्लीज कैमरा फोन फोटो सेल्फी ఉన్నది అరే ఈవెంట్ కరా చెప్పు కొంచెం వెనక జరగండి కొంచెం Lift it up, show to everyone. Turn this side. There, look there. Look there. Show it up. Namaste world. Thank you. Yandama.